చేసే మన బాధ్యత. పిల్లల కొరకు మనం ప్రార్థన చేసే మన బాధ్యత. మనలో మనం కట్టుకునే మన బాధ్యత. మన కుటుంబంలో అన్ని చక్కబెట్టుకునే మన బాధ్యత. అన్ని తీరులో మన బాధ్యత మన మీద ఉన్నది. పురుషులు కూడా ప్రార్థించుకోవాలి, స్త్రీలు ప్రార్థించుకోవాలి, పురుషులు ప్రార్థించుకోవాలి, పిల్లలు ప్రార్థించుకోవాలి. ఎవరిని సైతాన్ని ఎంటాడకుండా చూసుకోవాలి, ఎవరిని సైతాన్ని పట్టుకోకుండా చూడాలి, ఎవరికి దుష్టుడు మిగకుండా చూడాలి. ప్రతి ఒక్క నిమిషముకు, గంటకు, గడియకు సైతాన్ని మనల్ని శోధిస్తూనే ఉంటాడు. పిల్లలారా, దుష్టుడు మన దగ్గర వస్తూనే ఉంటాడు. వాడు ఏదో దగ్గర ఏదో విధంగా ఆలోచనలు మనకు పెట్టే ఉంటాడు. మనం నడుతున్నప్పుడు మనకు ఆలోచనలే, మనం కూర్చుంటున్నప్పుడు ఆలోచనలే, మనం తింటున్నప్పుడు మనకు ఆలోచనలే, శరీరంలో ఉన్న బలహీనతలు మనకు ఆలోచనలే. అన్నింటి కొరకు మనం ప్రార్థన చేయాలంటే ఉదయం లేచి మన కంఠ స్వరము మన దేవుడు వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన స్వరము వినాలి, దేవుడు వినాలి. ఉదయం లేచినప్పుడు మన గొంతు, మన నాలుగే, మన పెదవులు, మన సమస్తం అంతా మన దేవుడు వినాలి. మన శరీరాన్ని తీసి దేవుని ముందట పడేయాలి, మన ఎముకలు తీసి దేవుని ముందట పడేయాలి. దేవుడా, నాలో ఏమున్నదో తీసేయు, ఏమన్నా నాకు మరుగుగా ఏమన్నా ఉన్నదో తీసేయు, నీకు అసాధ్యమైనది ఏమున్నది, నన్ను పుట్టించిన భగవంతుడు కదా, నేను ఎప్పుడు బతకాలి, ఎప్పుడు చావాలి, ఎప్పుడు చనిపోవాలి, ఎప్పుడు నా కుటుంబం ఏ విధంగా నేను ఉండాలి అని మన దేవునికి మనం సమర్పించుకోవాలి. మన ఇంటిలో కొంతమంది మగవాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రార్థన చేయని వాళ్ళు ఉంటారు. మన ఇంటిలో మనల్ని హింసించే వాళ్ళు ఉంటారు, నిందలు పెట్టేవాళ్ళు ఉంటారు, దుఃఖ పెట్టేవాళ్ళు ఉంటారు, మనల్ని ఎన్నో మాటల చేత మనల్ని అవమానపరిచే వాళ్ళు ఉంటారు. కానీ నిరంతరం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మన దేవుడు ఉంటాడు మన ప్రార్థన చేసిన వాళ్ళని అవమానం అయిపోయిందా? ప్రార్థన చేసిన వాళ్ళని దుఃఖపడ్డారా? ప్రార్థన చేసిన వాళ్ళు ఏమైనా కష్టపడ్డారా? ప్రార్థన చేసిన వాళ్ళు కష్టపడ్డారు, బాధపడ్డారు. వాళ్ళకు మళ్ళీ విజయం వాళ్ళకే ఉన్నది, విజయం వాళ్ళకే ఉన్నది. ప్రార్థన ఎంత చేయడు. దానియేలు ప్రార్థన చేసిండు, దానియేలు సింహం బోల నుంచి దేవుడు తీసిండు. యోసేపు ప్రార్థన చేసిండు, అన్నం తీసి కోతిలు వేసిండ్రు, చంపిండ్రు, అంగిలు తీసిండ్రు, తండ్రి చూపించిండ్రు. కానీ ఏమైంది? యోసేపు సింహాసనం ఇచ్చిండు నా దేవుడు. ఇవాళ నీకు నాకు ఇయ్యడా దేవుడు? నిన్ను నన్ను చూస్తలేడా దేవుడు? నీ ప్రార్థన నా ప్రార్థన వింటలేడా నా దేవుడు? మళ్ళీ ఎంత చేస్తాడా మన దేవుడు? ఉద్యోగాలు రావాలని బాధపడతలేవు అంటున్నారు మీరు. ఉద్యోగాలు దేవుడు ఇయ్యడా? పనులు లేవని బాధపడ పనులు ఇయ్యడా దేవుడు? డబ్బులు లేవని బాధపడ డబ్బులు ఇయ్యడా దేవుడు? అప్పులు కట్టడా మన దేవుడు? మనకు అన్న వస్త్రాలు ఇయ్యడా దేవుడు? మనకి ఇల్లు కట్టియడా దేవుడు? మన ప్రార్థన అన్నాడా దేవుడు? నిజంగా ప్రార్థిస్తే మన ప్రార్థన ఏంటాడు దేవుడు. ఉపవాస ప్రార్థన చేయండి బిడ్డలారా, ప్రార్థన ఉపవాసంతో ప్రార్థన చేయండి. మన కన్నీళ్లు దేవుని ముందట అడపండి. కన్నీటి ప్రార్థన మనకు అడిగిండు. ఆత్మల కొరకు భారం కలిగిస్తున్నదన్నాడు దేవుడు. ఆత్మల కొరకు భారం కలిగి మనం ప్రార్థన చేసి బిడ్డలుగా ఉండాలి. మనకు మన సొత్తు కాదు, మన దేవుని సొత్తు. మనం దేవుని సొత్తు, మన సొత్తు కాదు. మనం అనుకుంటాం ఇవాళ మంచి చీరలు కట్టుకున్నాం, మంచి అంగిలు కట్టుకున్నాం, మంచి పాయింట్లు వేసుకున్నాం, మా దగ్గర లక్షలు ఉన్నాయి, గోల్డ్ ఉన్నాయి, వెయ్యి ఉన్నాయి, నాకు మంచి గృహం ఉన్నది, మంచి ఇల్లు ఉన్నది. నేను ఇళ్ళకి వెళ్ళిపోతే నాకేముండదండి. ఇక ఉంటుందా? ఏమంటారు? ఇప్పుడు నేను ఏమన్నా ఫస్ట్ మీతోని చచ్చిపోయింది అంటారు, అంటారా? అన్నారు చచ్చిపోయింది అంటారు, అంతే కదా. ఇంకేమన్నా ఉందా? చచ్చిపోయింది అంటారు. చచ్చిపోయినాక ఏముందిగా? ఏమన్నా ఉందా? ఏం లేదు. మనం ఉండగానే మనం ఏం చేయాలి? మన పరలోక రాజ్యంకు మనం చేరేటట్టు ఉండాలి. మనం ఉండగానే మన ఇల్లును చక్కబెట్టుకోవాలి. మనం ఉండగానే మనము దీపం వెలిగించుకోవాలి. ఓల దీపము కాదు మనం వెలిగించుడు. ఓల దగ్గరకో పరిగెత్తుకొని వెళ్ళుడు కాదు. ఓల దగ్గరకో మనం పోయి మంచి సమాధానం పొందుడు కాదు. మన దేవుని దగ్గరికి రావాలి. మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మంచి ముందట ఎందుకు వేస్తారండి? ఒకళ్ళు మంచి ముందట పెడతారు, మంది ముందటి పోయేట మన కష్టం అని చెప్పుకుంటాం. అదే మన దేవుని ముందట చెప్పుకుంటే ఆ కన్నీళ్ళు మన దేవుడి దగ్గర అడగాయా? అడితే కదా మన దేవుడు దీవిస్తాడు కదా, మన దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. మనకు ప్రార్థన జీవితం చేసుకోండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి. ఉదయం లేచి ప్రార్థన చేస్తే మనసును చేయండి. నా పిల్లలే కాపాడు, నా భర్తను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు. నేను ఈ దినం నా బండి మీద వెళ్తున్నానా, బైక్ మీద వెళ్తున్నానా, కాళ్ళ నడకతో వెళ్తున్నానా, నేను ఇంట్లో పనులు చేస్తున్నానా, నేను బయటకు వెళ్తున్నానా, నేను ఎక్కడ వెళ్ళినా కానీ నా చుట్టూ దేవదూతల నుంచి చేశాయా అని మనం ప్రార్థించాలి మన దేవుడికి. మన పిల్లలకు మనం చెప్పంత మనం చెప్పాలి. పిల్లలు వినకపోతే మనం చెప్పుతున్నాం, మన బాధ్యత.
చెప్పినప్పుడు అది వినకపోతే మనం ఏం చేద్దాం? మనం ఏం చేయలేము. చెప్పుతున్నాం మనం బిడ్డకి తొవ్వ కాదు, మనం ఈ తొవ్వలో నడవాలి, మనం ఈ కుటుంబం ఇట్లు ఉండాలి, మనం ఈ భయభక్తి గల జీవితమే ఉంటేనే మనం దేవుణ్ణి చూస్తాం. పరిశుద్ధత లేని ప్రభుని చూస్తామా మనం? పరిశుద్ధత అంటే ఏంటి బిడ్డలారా చెప్పుది? ఒక్క మాట నాకు చెప్పండి. పరిశుద్ధత అంటే ఏంటిది? పరిశుద్ధత అంటే ఏంటిది? బట్టలు తుక్కునుడా, బోలు తోముకునుడా, ఇల్లు ఆటలంతా గడుపునుడా? పరిశుద్ధత అంటే ఏంటి? ఏంటి మన పరిశుద్ధత అంటే? పరిశుద్ధత అంటే పరిశుద్ధత లేని ప్రభుని చూస్తామంటే, పరిశుద్ధత లేని మనం ప్రభుని చూస్తామా? చూడలేము. పరిశుద్ధత మనలో ఉండాలి. పరిశుద్ధత అంటే మన హృదయం. నేను ఒకనాడు పండుకున్నా, నిజం చెప్తున్నా, నేను పండుకుంటే నా ముందు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. నేను పక్క వేదనతో బాగా బాధతో నేను ప్రార్థన చేసి నేను పండుకున్నప్పుడు నా ముందు ఏమి ఒక మనిషి నిలబడి ఉంటాడు. నా ముందు ఒక మనిషి నిలబడి ఉంటే ఆయన నాకు ఏం చేసిండు తెలుసా? నాకు కొన్ని నీళ్ళు ఇచ్చిండు. నాకు ఆ మనిషి ఏం చేసిండు? కొన్ని నీళ్ళు ఇచ్చిండు నాకు. నేను బాధలో ఉన్నా, నేను దుఃఖంతో ఉన్నా, ప్రభువా అని నేను ప్రభుని వేడుతున్నా, ప్రభుతో మాట్లాడేది నా కళ్ళు ఇక్కడే ఉన్నాయి. నేను దేవుణ్ణి శుద్ధించాలనే దేవుడు నాకు కొన్ని నీళ్ళు ఇచ్చిండు. ఎవరో వ్యక్తి నాకు తెలియదు. ఆ వ్యక్తి మాట్లాడదు, వాక్యం చెప్పంగా ఎవరి ముఖం ఎవరు చూసుకోవద్దు. చెప్పే వాక్యం కూడా మీ హృదయంలో నాటుకోదు. చెప్పే వాక్యం కూడా మీ మనసులో పోదు. చెప్పే వాక్యం కూడా మీ మ్యాడలో పోదు. చెవులు ఉన్న వారు వినుడు కాదు. మనం చెవులు ఉన్నాయి కదా, మనం మందిరానికి వచ్చినా కదా, మనం వినాలి వాక్యం. ఒక 2 గంటల అర్థం అంతే. మనం ఎప్పుడు ఉంటాం ఇలా ఉండలేం కదా. అయితే ఆ ముందు నేను నిలబడ్డ వ్యక్తి నాకు ఏం చేసిండు? ఒక మంచి మెరుపు విలాసల నాకు మంచి నీళ్ళు ఇచ్చిండు. నీళ్ళు ఇచ్చినప్పుడు ఏం చేసిన? నేను అవి తాగిన. ఆ సమయంలో తాగినప్పుడు ఆ వ్యక్తి నన్ను ఏమన్నాడు తెలుసా? ఆ వ్యక్తి నన్ను ఏమన్నాడు? నేను తాగుతున్నప్పుడు నన్ను నిజానం నాకు చూస్తుండే. ఆయన నన్ను నిజానంగా చూస్తుండు. నిజానంగా చూసి నన్ను ఏమన్నాడు తెలుసా? నువ్వు తాగే నీళ్ళల్లో కూడా ఎంత మధురంగా ఉన్నాయి బిడ్డే అని అన్నాడు. తెలుసా? ఆయన ఇచ్చే నీళ్ళు అంత మధురంగా ఉంటాయి. ఆయన ప్రేమ అంత మధురంగా ఉంటుంది. ఆయన ప్రేమ అంత మధురంగా ఉంటుంది. ఇంకా ఒక వచనం కదా, హల్లెలూయా హల్లెలూయా. చెడుతనంకు మన దేవుని దగ్గర చోటు ఉన్నదా? ఉన్నదా మన దేవుని దగ్గర? ఎందుకండి మనకు? ఎందుకు చెడుతనము దగ్గర, చెడుతనము అన్యులతో మనకు సంబంధం ఉన్నదా? చెడుతనకు మనకు శోభతున్నదా? అవిశ్వాసాలకు మనకు శోభతున్నదా? ఉండాలి. ఉండంత మందమే ఉండాలి, ఎక్కువ కూడా ఉండద్దు. నడతలేదు కానీ చెడుతనంకు మన దగ్గర చోటు లేదు. అపవాదికి మన దగ్గర చోటు లేదు. మనము బయటకు వెళ్తున్నప్పుడు మనకు ఒక ముళ్ళు గుచ్చుతుందండి, గింతే ముళ్ళు గుచ్చుతుంది. అది మన శరీరంలో ఇనుకుతుంది. అది ఇనుకుతుందా? ఇనుకది. మనకి ఇష్టం లేని మనలో ఏది వచ్చినప్పటికీ మనలో ఇనుకది. అది మనల దేవుడు ఆయన రక్తంలో కడగబడ్డాడు కనుక, ఆయన రక్తంలో మనల్ని శుద్ధీకరించిండు కాబట్టి, మన తండ్రి కనుక ఎవరండి మనకు ఆవుసి పోసినోడు? ఎవడు మనల్ని లోకంలో కాపాడేవారు? మన దోస్తులా? మనకు ధనం ఇచ్చేవారా? మనకు అన్నం పెట్టేవారా? మనకి ఇల్లు ఇచ్చేవారా? మనకు డబ్బు ఉన్నదనా? మన డబ్బు కాపాడుతుందా? మన ధనం కాపాడుతుందా? మనకు చెడుతనంకు చోటు అంటే మనం ఏ చెడు పనులలో కూడా ఏది కూడా మనలో చూసినప్పుడు వేరే మనిషి ఏమనుకోవాలో తెలుసా? ఈ బిడ్డ ఎంత మంచిగా ఉందిరా అని అనుకోవాలి. చెడుతనం మనకి ఏదైనా కనబడ్డప్పుడు ఆ మనిషిని గద్దించే శక్తి మన దగ్గర ఉండాలి. ఆ మనిషిని గద్దిస్తున్నప్పుడు ఆ మనిషి మన తిరిగి అంటుంది చూడు, అది మనకి ఏమి బాధ ఏమి లేదు. అది మనకు బాధ
లోకముకును మనకు దేవుడు వేరు చేసింది. చేసిండో చేయలేదు. మరి మనం లోకంలో ఉంటే అయిపోతుంది కదా, మనం ఎందుకు మందిరం కట్టుడు? మనం చెడుతనాన్ని అనుసరించిన బిడలమైతే, మన చెడుతనంలో మన లోకంలో బ్రతికితే మనం ఎందుకు మరి లోకంలో మనం బ్రతకాలి? మందిరంకి ఎందుకు రావాలి? మన విశ్వాసం మనం అందరూ చూడాలా మందిరంలో? మన జీవితాలు మనం కట్టకపోతే, మన కుటుంబాలు మనం కట్టకపోతే, మన ఉదయంలో లేచి ప్రార్థన చేయకపోతే, మనం సాయంకాలం ప్రార్థన చేయకపోతే, మన కుటుంబంలో ప్రార్థన చేయకపోతే ఎందుకు మనం? నేను ఒక్కదాన్నే ప్రార్థన చేసుకుంటా, ఒకరు లేదు, ఒక్కదాన్నే కూర్చుంటా. 7:30 7 అయిందా నేను మోకాలు లేపు, ఒకరు ఉండని లేపు. నూరకున్నది ఏంటి? ఇవాళ నేను చచ్చిపోతా, నాతో నన్ను అందరాస్తారా? ఇవాళ నేను మనసులో పడతా, నన్ను దేవుడు లేపుతాడు. మనసు లేపుతారా? మనసు వస్తారా మన దగ్గరికి? రాదు. దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు, దేవుడు మనల్ని దీవించేవాడు. మనం పాపానికి శాపానికి లోపడదు, మనం దుష్టతనానికి లోపడదు. మనలో ఏది మిడకదు. మనం ఆయన రక్తంలో కడగబడ్డాం కనుక ఆయన చోటు మన దగ్గర ఉన్నది కాబట్టి మనలో ఏది ఇనుకదు. ఇనుకుతుందా? మనలో ఏ పాపం కూడా దాగి ఉండదు, ఏ దోషం కూడా మనలో దాగి ఉండదు, చిన్న ముళ్ళు కూడా మనలో దాగి ఉండదు, ఏ పాపం కూడా మనకు చోటు ఉండదు. ఆ పాపం చేసిన చోటు ఏదైనా ఉంటే దేవుడు ఏ విధంగా ఉన్నదని ఏం చేస్తాడు? బయలుపరుస్తాడా? అట్టనే ఉంచుతాడా? ఉంచడాన్ని. ముళ్ళైనా కట్టైనా కాదైనా ఏదైనా మంచి అయినా చెడ్డ అయినా అదొకనాడు దానికి తీర్పు అనేది ఉంటుంది. చదువు మళ్ళీ. డామినికు వ్యతిరేకం చేసేటోళ్ళు ఎట్లుంటారు తెలుసా? ఇక నా అంతటోళ్ళు ఎవరు లేరు. ఇక నేనే ఇంట్లో పెద్ద, నాదే అంత. ఇక నేనున్నంత ఎవరు లేరు. ఇక వీళ్ళందరూ నా కిందనే. ఇక కొంతమంది ఫీలింగులు ఉంటాయండి అట్లా, కొంతమంది ఫీలింగులు అట్లుండదు తెలుసా? కొంతమంది ఫీలింగులు అట్లుంటాయి. దంబాలు, పెద్దరికాలు, గొప్పాలు, నాకు ఈడున్నది, నాకు ఆడున్నది, నాకు ఈ ఉన్నది, నాకు ఈ బెంకులు ఆ బెంకులు, ఈ ఆ కొండలు నాకు అన్నీ ఉన్నాయి. అరే మనిషా, ఏం మాట్లాడుతున్నావు లేదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చచ్చిపోతే నీ చుట్టూ ఏం కూడా రాదు. ఏమన్నా అంటారా? ఏం రాదు. ఒక ఆమె నాతో మొన్న ఏమన్నది, అమ్మ నాకు కూడా బిడ్డలు లేరు, కొడుకులు లేరు, నేను చచ్చిపోతే నన్ను వాళ్ళు వాడేస్తారు అని. ఓలైనా చచ్చిపోతే ఏం చేస్తారు? ఉంచుకుంటారా? ఇంకా ఉంచుకోరు. నీ డబ్బు రాదు, నీ ధనం రాదు, నీ బంగారం రాదు, నీ ఏది రాదు, నీ ఏది కూడా రాదు. డాంబికులు నీ వద్ద నిలవబడడానికి. ధనం ఉన్నవారు ఉండరు, ఏది కూడా ఉండరు. నాకు ఒక వయసులో ఉన్నప్పుడు, కుబీర్లో ఉన్నప్పుడు నాకు తిందామంటే తినలేదు. మీటింగ్లో పోతుంటే అట్లుంటే అన్నీ తీసేసినా కానీ ఒక ముక్కు పుల్ల తీసేయలేదు. నాకు ఇష్టం ఉండే బాగా. మా అమ్మ చిన్నప్పుడు చనిపోయింది కదా, అది ముక్కు పుల్ల ఉంచుకుంటా నేను, మా అమ్మది ఒకటి ఉండని నాకు అనుకున్నాను. నాకు కూడా అన్నీ ఉన్నాయి, బంగారాలు ఎండిలు అన్నీ ఉన్నాయి. ఏం చేసినా మీటింగ్ పోయింది, ముక్కు పుల్లు ఉన్నది నా మీద. అందరూ పాస్టమ్మలు అందరూ మరి బంగారం పెట్టుకున్నారు, తీగలు వేసుకున్నారు, అన్నీ పెట్టుకున్నారమ్మ. మరి నా ఒక్క ముక్కు పుల్ల మీదనే ఆయగారు కనపడాలా? ఒక్క ముక్కు పుల్ల మీద ఏమైతుందంటే ఒక్క ముక్కు పుల్ల మీదే కనబడరా? ఆయనది కేరళ. ఆ మంది పాస్టర్లు అమ్మందరూ చూసేసి నా దగ్గరికి వచ్చిండు. ఆయన ఏం చేసిండు? నా దగ్గరికి వచ్చిండు. ఆయన ఇట్లా ఉంటుంది కదా సేవకుల మీటింగులు, సేవకుల మీటింగులు ఉంటే రమదాం నా దగ్గరికి వచ్చిండు. ఇట్లా తల కొట్టిండు. నేను భయపడింది, ఏంది అయ్యా నన్ను, ఈ ముక్కులు ఎంత బంగారం ఉంటాయా అడుగున్నాను. అయ్యా నాకు తెలియదు అయ్యా, ఇప్పుడు తీసేస్తావు, నాకు తీసేయాలన్నాడు. నా గుండె ఒక్కసారి దడుకుమన్నా తెలుసు. అయ్యా వీళ్ళందరూ మళ్ళీ నేను ఆయనతో ఏమని కూడా నేను అనలేదు. నేను దేవుడితో ఏం చెప్పిన తెలుసా? అయ్యా వీళ్ళందరూ ఉన్నారు కదా తండ్రి, వీళ్ళందరూ మంచి 2-3 తులాల బంగారం వేసుకున్నారు, మంచిగా కమ్మలు పెట్టుకున్నారు, మంచిగా అన్ని తీర్లు పెట్టుకున్నారు,
బంగారు గాజులు వేసి అన్ని తీరులో ధరించుకున్నారు. మరి నేనెందుకు ఈ ముక్కు పుల్ల మీద నీకు కన్ను పడ్డది ప్రభువా, సేవకుని నా దగ్గరికి ఎందుకు పంపించినావు అని అడిగిన దేవుని. తెలుసా, అడిగిన దేవుని అట్లా అడిగితే మళ్ళీ ఏం చేసిండు, ప్రార్థన అయినాక, మీటింగ్ అయినాక, అది ఢిల్లీలో మీటింగ్లో, ఆ మీటింగ్లో మళ్ళీ ప్రార్థన అయిపోయినాక మేము తినడానికి వెళ్తున్నప్పుడు ఆయన మళ్ళా నా దగ్గరికి వచ్చి, దేవుడికి ఇష్టం లేదు నువ్వు అది తీసేయాలన్న. తీసేసి దేవుడికి ఇష్టం కానీ మన దగ్గర ఏది కూడా ఉండదు. మనకు బంగారము, ధనము, బంగారం ఏంటి మనకి ఏదద్దు ఉండని, ఉంచుకొని బంగారం ఉంచుకొని, ఎండు ఉంచుకొని, డబ్బు ఉంచుకొని, ధనం ఉంచుకొని, అన్ని ఉంచుకొని ప్రార్థన కలిగి ఉండండి. దేవుని అందు నడవండి, దేవుని అందు భయభక్తి గల జీవితంతో జీవించండి. నేను ఉండద్దని నేను అంటలేను, మీకు అన్నీ ఉండదు. మీరంతా మన సురేష్ ఉన్నాడా, సురేష్ అన్నాడు ఒకసారి, స్త్రీలు మంచి వస్త్రాలు కట్టుకోవాలి, మంచి నగలు పెట్టుకోవాలి, మంచి అన్ని తీరులో మంచిగా అలంకరించుకోవాలి, ఉంచుకోవాలి. స్త్రీలు అందంగా ఉంటేనే కదా, స్త్రీలు మంచిగా ఉంటేనే కదా. స్త్రీలు ప్రార్థన కూడా చేసుకోవాలి. స్త్రీలు అన్ని ఉంచుకొని ప్రార్థన చేయకపోతే ఎందుకు? అన్ని ఉంచుకొని ప్రార్థన చేయకపోతే ఎందుకు? అన్ని ఉంచుకోవాలి, ప్రార్థన చేయాలి. దేవుని యందు భయభక్తి గల జీవితంతో మనం జీవించాలి. దేవుని యందు భయం మనకు లేకపోతే మనంతా వేస్టే. ఒక మనిషి చెప్పుదే ఒక మనిషిని లెక్క పెట్టారమ్మా. ఎందుకు? భయం లేదా మనకు? దేవుని భయం. వాక్యం చదవరా, పాటలు పాడరా, మీ ఇంట్లో మీరు ఊరకుంటారా? వాక్యం చదివేవారు, ప్రార్థన చేసేవారు, పాటలు పాడేవారు, పొద్దుకి సాయంత్రం పొద్దున వాక్యం చెప్పేవారు, మన ప్రార్థన చేసుకునేవారు, వాళ్ళ హృదయంలో భయం ఉంటుంది. భయం ఉంటుందా? భయం ఉంటుంది. ప్రార్థన చేయని వారు, పాటలు పాడని వారు, అటు ఇటు తిరిగే వారికి అది భయం ఉంటుందా? దేవుడు మధ్యకి వచ్చినప్పుడు కొంచెం బైబిల్ చూసుకొని, దేవుడు మంచిగా, దేవుడు జ్ఞాపకం వచ్చినప్పుడు కొంచెం ప్రార్థన చేసుకొని, దేవుడే ఉన్నాడని అన్ని అట్లనే అంటే ఉంటాడా దేవునిలో? నీకు అన్ని ఆశలు ఉన్నాయా? ఇక అన్ని ఆశలు నీ దగ్గర ఉంటాయా? అన్ని మేడలన్నీ ఇట్లా జిడ్డిపోతాయి. జిప్పుతాయా లేదా? జిప్పుతాయి. జిక్కినప్పుడు మనము ఇటు కొంచెము, అటు కొంచెం, ఈడ కొంచెం పానం, ఆడ కొంచెం పానం. ఈడ బైబిల్ చదవకపోతే దేవుడు ఏమన్నా అంటాడేమో నీ భయం, మళ్ళీ అక్కడ ఆలోచన మంచిగా ఉండకపోతే వాళ్ళు ఏమన్నాడేమో నా భయం. ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు ఉంటే రేపు, ఇప్పుడు ఈడున్నా, ఈడేమన్నా రోగం వచ్చినట్టు వీడు చచ్చిపోతా నేనేం చేస్తావు? ఏమన్నా వేసుకుంటావు కదా? మొన్న ఏమన్నా నేను ఒక మాట రాయగలుగుతాను. ఒకరు ఫోన్ చేసి ఒక మాట అంటే ఏమా అంటే అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు అంటాడు ఆయన. అట్లా ఎందుకు అంటే ఒక మాదిరిలో ఒక మాట అన్నప్పుడు మనకు ఆ మాటకు మనకు సమాధానం వచ్చినప్పుడు మనము దేవుని ఇంకా మనము భయభక్తి గల బిడ్డలుగా మనము ఉంటాం. చదువున్నాం. దేవుడు కీర్తనకారుడు ఎంత మంచిగా మాట్లాడుతుంది. దావీదు మహారాజు, పాపం చేయవారు మన ముందర నిలవబడతారు. వాళ్ళని నిలవబడతారా? పాపం చేసేటోళ్ళు. నువ్వు నిజంగా ప్రార్థన చేయు, వాళ్ళు నిజంగా మన కళ్ళల్లో కనబడుతుంది. వాళ్ళు మన దేవుని ముందర కూడా వాళ్ళు నిలవబడతారు. వాళ్ళకు సిగ్గు కలుగుతుంది. తెలుసా? ప్రార్థన చేసే వారికి పాపం జ్ఞాపకం రాదు. ప్రార్థన చేసేవారు శిల్పి చిల్లంగితనాలు చేయరు. ప్రార్థన చేసేవారు భయభక్తి గల జీవితంతో ఉంటారు. ప్రార్థన చేసేవారు పాపంకు లోబడరు. ప్రార్థన చేసేవారు పాపాన్ని వదిలేస్తారు. ప్రార్థన చేసేవారు బైబిల్ చదువుతారు. ప్రార్థన చేసేవారు దేవుని ఆజ్ఞలను పాటిస్తారు. ప్రార్థన చేసేవారు దేవుని మాటలకు లోబడతారు. దేవుని మాటలకు లోబడతారు. ప్రార్థన చేయకపోతే అదంతా వ్యర్థమే. ఏదో మీదికి లోకంతో కలిసి ఉండాలి, ఇటు పాపంతో కలిసి ఉండాలి. ఇటు
నీకు పాపం బతికిస్తుందా, నీకు లోకం బతికిస్తుందా? నీ హృదయంలో దేవుడు లేకపోతే, నీ మనసులో దేవుడు లేకపోతే, నీ శరీరంలో దేవుడు లేకపోతే, నీ కుటుంబంలో దేవుడు లేకపోతే, నీ పిల్లల మధ్యలో దేవుడు లేకపోతే, నీ భర్త మధ్యలో దేవుడు లేకపోతే, నీ మధ్యలో దేవుడు లేకపోతే, నువ్వు చేసే పనులలో దేవుడు లేకపోతే నీకు దీవెనలు ఏ విధంగా ఉంటాయి? నీ హృదయంలో పాపం రాకపోతే ఏమవుతుంది? నీ హృదయంలో పాపం నిండుకోకపోతే ఏమవుతుంది? నీ కళ్ళు మైగప్పినట్టు ఉండకపోతే ఏం చేస్తాయి? నీ కళ్ళు, నీ శరీరం మైగప్పినట్టు ఉండకపోతే ఎట్లుంటాయి? నీ జీవితం ఏ విధంగా ఉంటుంది? డాంబికులు ఉంటారా దేవుని ముందట? పాపం చేసేవారు ఉంటారా? దేవునికి ప్రార్థన చేసేవారు దేవునితోని కలిసి ఉంటారు. దేవునికి ఉదయంలో లేచి మన కంఠస్వరం ఆయనకు వినబడే బిడ్డలుగా ఉండాలి. మనం నిరంతరం ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. పాపానికి లోబడద్దు, దోషానికి లోబడద్దు. మన కన్నులు కప్పుకోవాలి. మన కన్నులు మన దేవుని వైపు చూడాలి. మన చేతులు దేవుని వైపు మనం ఎత్తాలి. దేవుని వైపు మన కన్ను చేతులు ఎత్తాలి. మన ముఖము దేవుని వైపు చూపెట్టాలి. మనం ఏ విధంగా బ్రతకాలి? మనం దేనికి లోబడాలి? దేవునికి లోబడదామా, పాపానికి లోబడదామా? ప్రార్థన చేద్దామా, వాక్యం చదువుదామా? సైతానికి లోబడదామా, పాపానికి లోబడదామా? దేవునికి లోబడదామా? దేనికి లోబడదామా? దేని అందు మన భయభక్తి గల జీవితంగా మనం ఉందాము. దేవుని అందు మనం ఏ విధంగా బతకాలి? మనం చెలిపొన్లు వచ్చినాయని వేటాడుతున్నావా? చెలిపొన్ల ధర వేటాడుతున్నావా? చెలిపొన్ల ధర పాపంలో పడిపోతున్నావా? చెలిపొన్ల ధర చూడడానికి చూస్తున్నావా? చెలిపొన్ల ధర నువ్వు చేయడానికి పనులు చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? నీ జీవితం ఏమైపోతుంది? నీ మనసు ఏమైపోతుంది? నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావు? దేవుడు నేను ఎక్కడగడా నువ్వు మందిరంలో కూర్చుంటే అయిపోయినా నీ మనసు అంతా దేవునికి సమర్పించుకోవాలి. నీ జీవితం అంతా దేవునికి సమర్పించుకోవాలి. మన దేవుణ్ణి ఏమని అడగాలి? మందిరంకి వచ్చి ఏమని అడగాలి? నా కుటుంబాన్ని కాపాడు, నా దేశాన్ని కాపాడు, నా రాష్ట్రాన్ని కాపాడు, నా సంఘాన్ని కాపాడు, నా భర్తని కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు. వచ్చే రోజులు భయంకరంగా ఉన్నాయి. వచ్చే రోగాలు భయంకరంగా ఉన్నాయి. ఇష్టం వచ్చిన వాళ్ళకు ఫోన్ చేసుకుంటూ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకుతున్నావా? నీ జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నావా? దేవుని యందు భయభక్తి గల జీవితంతో ఉండండి. యవ్వనస్తులారా, బాలలారా, బాలికలారా, వృద్ధులారా, ఎవరైనా సరే మీరు దేవునికి అనుకూలంగా బ్రతకండి. దేవునికి అనుకూలంగా జీవించండి. ఎక్కువ టీవీలలో ఉండకండి, ఎక్కువ వాట్సాప్లలో ఉండకండి, ఎక్కువ మెసేజ్లలో ఉండకండి. చూడరాని దుష్టం చేయకండి. చూడరాని ఏది కూడా మనం చూడద్దు. చూసొచ్చేటి చూడాలి, చూసొచ్చేటి చూడాలి. చూడరాని కనబడ్డప్పుడు దేవుని క్షమించు, ఇది చూసినా అని మనం దేవుని అడగాల. నిరంతరం దేవుని దగ్గర దేవుని బిడ్డలని చెప్పుకొని నిరంతరం ఒకటి దొరికింది మనకు అప్పించింది. ఏం దొరికింది? మనకేం పని ఉండదు కదా, మన ఓళ్ళు బెదిరించేటోళ్ళు ఉంటారు కదా, మన ఓళ్ళు బుద్ధులు చెప్పేటోళ్ళు ఉంటారు కదా, మనం ఉద్యోగాలకు వెళ్తాం కదా, మన పనులకు వెళ్తాం కదా. మనం ఎవరు చూస్తావు? ఎవరు చూస్తారు? మనకు ఫోన్లు ఉన్నాయి కదా, టక 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 ఏడు ఆడుతుంది. చూసిండ్రా మీరు? ఏడు సెల్ ఫోన్లో ఎట్లా ఆడుతుంది? నేను చూస్తా, కొంతమందిని చూస్తా. ఎట్లా ఆడుతుంది ఈ ఏడు? ఎట్లా ఆడుతుంది? మీకు భయం ఉందా? మీకు ఈ సెల్ ఫోను మీకు మెసేజ్ ఎట్లా ఎట్లా కొడతారు? ఇది ఒకరికి కనబడద్దని ఇట్లా పెడతారు, ఇంకా ఇట్లా పెడతారు. తెలుస్తా మీకు? ఆ ఫోన్లో ఆడాడేవారు ఎట్లా చేస్తారు? వాళ్ళని చూస్తారేమో మనలా అని ఇట్లా చేతులు పెట్టి ఇట్లా ఏళ్ళు పెట్టి ఇట్లా కొడతారు. ఇట్లా 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 వాళ్ళన్న మంచోళ్ళు వచ్చిందనుకో ఇట్లా చేస్తారు. నేను చూస్తున్నా, నేను కొన్ని చూస్తున్నా. నేను చూసుడు కాదు, దేవుడే నాకు ఆలోచన ఇస్తాడు. తెలుసా? అట్లాంటి వాళ్ళు ఫోన్ దగ్గర ఉంటారు. వాళ్ళకి ఇయ్యారు ఫోన్ ఇస్తారా? నేను తప్పు మాట్లాడుతున్నానా? మీకు తప్పు మాట్లాడతలేదు. నిజానంగా మాట్లాడుతున్నాను. నేను నా దేవుడు చెప్పిన మాటలే మీతో మాట్లాడుతున్నా. బిడ్డలారా, అంత్య దినాలు దగ్గరికి వస్తున్నాయి. అవన్నిటి నుంచి వెళ్ళి తప్పించుకునే మనసుని ఫోన్ ఉంచుకొని ఫోన్లు చేయండి, వాక్యం ఇవ్వండి, పాటలు ఇవ్వండి, అన్నీ చూడండి. కానీ దేవునికి ఎక్కువ టైం కేటాయించండి. దేవుళ్ళు ఎక్కువ ప్రార్థన చేయండి. దేవుళ్ళు ఎక్కువ సాహసం చేయండి. ఒక
ఇంతతోని వాక్యం ఉండని. సామెతలు 10వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. ఏమండి దేవుడు ఎంత మంచి మాటలు మాట్లాడుతుంది తెలుసా? నీతిమంతుని తల మీదకి ఏమంటాయి? ఆశీర్వాదాలు వస్తాయి. మనము నీతిమంతునిగా ఉండకపోతే మనకు ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి? మనకు బైబిల్ చదవకపోతే మనకు ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి? మనం ప్రార్థన చేయకపోతే దేవుని మనకు ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏ విధంగా పొందుకోవాలి? నీతిమంతుడట. ఇంకా బైబిల్లో రాయబడి ఉన్నారు 6వ అధ్యాయంలో. సామెతలు 10వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు రావాలంటే మనం నీతిమంతులమని ఓల ముందట మనం చెప్పుకోవాలి. మళ్ళీ ఎవరు చూసి నీతిమంతులు అనాలి? ఎవరి దగ్గర మనం నీతిమంతులుగా ఉండాలి? మనుషుల దగ్గరనా? బైబిల్ పట్టుకొని పోయి మంది దగ్గర ఉండి పాపం చేసి వాళ్ళకి మాటలు చెప్పి అట్లనా? అట్లా కాదు. మన హృదయమును చూసేవాడు మన నీతిమంతుడు అన్నాడు. మన మనసును చూసిన వాడు మన నీతిమంతుడు అన్నాడు. మన హృదయం అంతా చూసిన వాడు నీతిమంతుడు అనాలి. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారయ్యా అబ్బా, నీతిమంతులు కాదంటారు. ఎన్నో మాటలు మాట్లాడతారు, ఎన్నో చిత్రహింసలు పెడతారు, ఎన్నో నోటు ఉన్నది కదా. ఇది ఒక నాలిక ఉన్నది, పెదవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎన్నో మాట్లాడుతున్నప్పుడు మనం దేవుడికి ఇష్టానుసారంగా మనం ఉన్నప్పుడు మన తలపైన ఏముంటుంది? తలపైన ఏముంటుంది? ఆశీర్వాదం. మనం ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవునికి ఒక బిడ్డలాగా మనం ఉండాలి. దేవునికి ఒక కుమార్తెలాగా, ఒక కుమారులాగా మనం ఉండాలి. దేవునికి మనం మనం ఏమీ చేయలేము. దేవుని రక్తంలో కడగబడ్డాం, దేవుని నీటిలో మనం మునిగినాం. మనం నెలకు బండ రొట్టె తీసుకుంటున్నాం, వారం మందిరంకి వస్తున్నాం. అన్నీ మన దగ్గర ఉన్నాయి. మనకు వాక్యం ఏమిటో తెలుసు, మనకు పాటలేమో తెలుసు, మనకు వర్షిప్ ఏమో తెలుసు, మనం ఏ విధంగా స్తుతించాలో దేవునికి తెలుసు. ఉదయం లేచి ప్రార్థన చేసుడు తెలుసు, మధ్యాహ్నం చేసుడు తెలుసు, మళ్ళీ కుటుంబ ప్రార్థన చేసుడు తెలుసు. అన్నీ తెలిసినాక మనం నీతిమంతులుగా తీర్చపోతే, మనం నీతిమంతులుగా ఉండపోతే మన తలపైన ఎట్లా ఆశీర్వాదాలు ఉంటాయి? మన తలపైన ఎట్లా ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు? ఇస్తాడా? మన తలపైన చేతి పెడతాడా మనకు రోగం వచ్చినప్పుడు? మన తలపైన చేతి పెడతాడు మన యేసయ్య? పెట్టాడు. మన యేసయ్య పెట్టాడు. మనం ప్రార్థన చేసినప్పుడే పెడతాడు. మన మనవి దేవునికి అప్పచెప్పినప్పుడే పెడతాడు. నువ్వు నాకు ఫోన్ చెప్తే నేను నీకు ఫోన్ చేస్తాను, నువ్వు నాకు ఫోన్ చేయకపోతే నేనే నీకు ఫోన్ ఎందుకు చేస్తాను? దేవుడు అంతే కదా. దేవుడి దగ్గర నిలబడితేనే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడికి మోకాళ్ళని మొరపెడితేనే మన మాటలు దేవుడు వింటాడు, లేకపోతే వింటాడా? వినడు. మొన్న ఇక్కడ భార్య భర్తల మీటింగ్ జరిగింది. సునీత వచ్చింది మొన్న, మనకు ఒక బ్రదర్ రాలేడా? వచ్చినాక మేము మన గ్రేసి అనోకు మేము అందరం ఉన్నాం. ఉంటే వాక్యం విని గ్రేసి ఏమన్నా తెలుసా? ఇంత వాక్యం ఎంత లోతుగా చెప్పింది చూసినావా అన్నది. నాతో అనలేదు, ఆమెనే అంటుంది. మనం వాక్యం విన్నప్పుడే మనకు వాక్యం లోతు అనేది మనకు తెలుస్తుంది. మనం దేవుణ్ణి స్తుతించినప్పుడే దేవుని ఆశీర్వాదాలు మన మీద నిండుతాయి. దేవుని ఆశీర్వాదాలు మన మీద నిందాలంటే మన మధ్యలో మన దేవుడు ఉండాలి. మన మధ్యలో దేవుని మనం స్తుతించుకోవాలి. మనమందరి కొరకు ప్రార్థన చేసే బిడ్డలాగా మనము ఉండాలి. దేవుని స్తుతించే బిడ్డలాగా మనం ఉండాలి. దేవునికి మనం ఇష్టానుసారంగా ఉండాలి. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనము
తండ్రి అని మనం పలకాలి. మనతో దేవుడు మాట్లాడు, బైబిల్ ద్వారా మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, పాటలు పాడుతున్నప్పుడు కూడా మనతో దేవుడు మాట్లాడతాడు. ఒక్కొక్క వచనము మనం ఇట్లా పట్టుకొని పోతున్నామంటే మన కాలు జారింది ఏమంటాం, దేవుడా అని అంటాం. నేను ఎవరు తుమ్మిన పిల్లలు మా కుటుంబంలో ఎవరు తుమ్మినా దగ్గితాన తుమ్మితే నేనేమంటా దేవా ఏసయ్యా అని పిల్లలు చిన్నది. మొన్న మయమయమంటుంది వాళ్ళ ఇంటికాడ, అమ్మమ్మ జస్సులోని తుమ్మితే ఏసయ్యా అంటది. అమ్మ నువ్వు ఎందుకంటలేవమ్మ అట్లా వాళ్ళ అమ్మని అంటుంది. అంతే నా నోట్లకి వెళ్ళి వస్తేనే కదా ఆమె నోట్లే పడ్డది. నా నోట్లకి వెళ్ళకపోతే ఆమె నోట్లకి వెళ్ళి వస్తుందా రాదు. ఇంకా మంచి వాక్యాలు నాకు దేవుడు మాట్లాడిన మాటలు ఉన్నాయి. దేవుడు నాకు ఇంకా సమయం దేవుడు ఇవ్వాలని, దేవుడు ఇంకా మీతో ఇంకా నాకు మాట్లాడే అవకాశం నాకు దేవుడు ఇవ్వాలని మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. ఈ చిన్న మాటలను మనం దేవుడికి సంబంధం కలిగి ఉండాలి. దేవుని ఆశీర్వాదాలు మన తలపైన ఉండాలి. దేవుని ఆజ్ఞలను మనం పాటించాలి. మనం ఉదయం సాయంకాలం మన ప్రార్థన ఇంకా మన దేవుడు వినాలి. మనం దూరం ఉండదు దేవునికి మనం అందుబాటులో ఉండాలి. ఇప్పుడు మనకు రోగాలు వచ్చినప్పుడు దేవుడు మనం పిలిస్తే మన పడకలో ఉండి మనం దేవుని పిలిచినప్పుడు దేవుడు మనకు పలకాలి. మన పడకలో ఉండి మన దేవుని పిలుస్తున్నప్పుడు దేవుడు మన దగ్గరికి రావాలంతే. అట్లాంటి అవకాశం మీరు దేవునికి ఇవ్వండి. దేవుడితో సమాధానంగా ఉండండి. దేవుడికి గంటలు గంటలు ప్రార్థన చేసుకోండి. ఈ చిన్న మాటలను దేవుని ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలుగా నువ్వు నేను ఉండాలని ఈ చిన్న మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.